తెలంగాణలో భూభారతి పోర్టల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ ను రూపకల్పన చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించబోతున్నట్లు సీఎం తెలిపారు. భూభారతి పోర్టల్ను మరింత బలోపేతం చేస్తామన్నారు. మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. ఇక భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూభారతి ప్రారంభోత్సవ అనంతరం తెలంగాణలోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలి అన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలి అన్నారు. ఇక పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.